కైకలూరులో వృద్ధులే లక్ష్యంగా సాగిన వరుస హత్యలు. పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ దారుణ ఘటనలను ఏలూరు జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం అప్పుల కోసం, డబ్బు కోసం కసాయిగా మారిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కైకలూరుకు చెందిన 24 తుపాకుల ధ్రవంత్గా పోలీసులు గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకుని వ్యసనాలకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ధ్రవంత్ సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఈ నెల 3న సోము ఆదిలక్ష్మి అనే వృద్ధురాలిని, ఆ తర్వాత 13న పాముల వీధికి చెందిన మార్పిన వరలక్ష్మిని నిందితుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుండి దొంగలించిన నగదు, నేరానికి వాడిన బైక్ మరియు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కష్టతరమైన ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు. ప్రతిక్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.